హాయ్ హలో వెల్కమ్ టు భూవికా టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో ఎల్బో జాయింట్ పెయిన్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాన్నే టెన్నిస్ ఎల్బో అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఈ నొప్పి వస్తే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే పక్కన స్క్రీన్ మీద మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడి అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి. అలాగే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేయబోయే పేరు డాక్టర్ కేవి మోత్లా నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భూవికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనది ఎల్బో జాయింట్ పెయిన్ అనమాట. సో చాలా మందికి ఈ రీజన్లో పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది క్లియర్ కట్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే ఈ పెయిన్ని మనం 3 పద్ధతిలో మనం ఎలా దీన్ని తగ్గించుకోవాలి అనేది నేను క్లియర్ కట్గా చెప్తాను. సో ముందుగా ఆలస్యం చేయకున్నట్టు అసలు ఈ ఎల్బో జాయింట్ పెయిన్ ఎక్కడ? ఎల్బో జాయింట్ పెయిన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ఎక్స్టెన్సర్ మజిల్, అంటే ఇక్కడ నుంచి ఈ మజిల్, సో ఫోర్ ఆర్మ్ మజిల్స్ అలాగే వ్రిస్ట్ మజిల్స్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ వ్రిస్ట్ మూమెంట్స్ అలాగే ఈ ఫోర్ ఆర్మ్ మూమెంట్స్ ఎవరైతే ఎక్కువ చేస్తారో, రిపిటేటివ్ మూమెంట్స్ అలాగే ఓవర్ యూజ్ ఆఫ్ ఫోర్ ఆర్మ్ అలాగే ట్విస్టింగ్ మూమెంట్స్ చేస్తారు కదా, వాళ్ళలో మనం ఎక్కువగా ఈ ప్రాబ్లం చూడడం జరుగుతుంది. సో ఎవరైతే ఆక్యుపేషనల్ అంటే కుల వృత్తి చేస్తుంటారు కదా, వాళ్ళు పెయింటర్స్ దాంట్లో చూస్తాం, కార్పెంటర్స్, కుమ్మరి ఉంటారు కదా, సో వాళ్ళలో ఈ ప్రాబ్లం చూస్తాం. ఆటోమొబైల్ వర్క్స్ చేస్తారు కదా, వాళ్ళలో చూస్తాం ఈ ప్రాబ్లం. అలాగే కుకింగ్ ఫీల్డ్లో ఉంటారు కదా, వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది చూడడం జరుగుతుంది. మనం ఇది స్పోర్ట్స్ పర్సన్స్లో కూడా చూడడం జరుగుతుంది. రాకెట్ స్పోర్ట్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళలో ఈ పెయిన్ అనేది చూడడం జరుగుతుంది. వాళ్ళలో ఎందుకు ఈ పెయిన్ అనేది ఎక్కువ చూస్తామంటే, వాళ్ళు ప్రాపర్గా పట్టుకునే విధానం, ఆ రాకెట్ని పట్టుకునే విధానం కరెక్ట్గా లేకపోతే కూడా మనకి పెయిన్ వస్తుంది. వాళ్ళు పంచెస్ ఇస్తారు కదా బాల్కి, సో అవి ప్రాపర్గా లేకపోతే, ప్రాపర్గా ట్రైన్డ్ కాకుండా వాళ్ళు అంటే ఫామ్లో లేకున్నట్టు వాళ్ళు కానీ ఆడితే వాళ్ళకి పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. అలానే టెన్నిస్ ప్లేయర్స్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూడటం జరుగుతుంది. పెయిన్ అనేది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ లోవర్ ఆర్మ్ వరకు పెయిన్ అనేది రేడియేటింగ్ అవుతుంది అనమాట. సో మీరు స్నానం చేసేటప్పుడు, మీరు మగ్గు లిఫ్ట్ చేసేటప్పుడు, మీకు ఒక వాటర్ బాటిల్ హోల్డ్ చేసేటప్పుడు, ఒక గ్లాస్ వాటర్ హోల్డ్ చేసేటప్పుడు, అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చే టైంకి, అయితే చెయ్యి పైకి లేపుతున్నప్పుడు, సో ఇలాంటి సందర్భాల్లో మీకు ఈ మజిల్ అనేది ఎక్కువగా ట్రిగర్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. దీన్ని వచ్చేసి మనం 3 పద్ధతుల్లో పాటించాల్సి ఉంటుంది. సో ఇక్కడ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ వచ్చేసి టార్గెట్ మనది పెయిన్ అనేది తగ్గించాలి. మనం హీట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా సింపుల్. సో మీ దగ్గర ఎనీ పెయిన్ జెల్ ఉన్నా, లేకపోతే నేను స్క్రీన్ మీద చూపిస్తున్న పెయిన్ జెల్ తీసుకొని, సో మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ నుంచి అక్కడ వరకు జస్ట్ అప్లై చేయాలా, రబ్ చేయకూడదు, జస్ట్ అప్లై చేయాలా. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా, సో అలా హాట్ వాటర్ని వేడి చేసి బట్ట పెట్టుకొని అలా పిండుకోవాలన్నమాట. సో ఆ హాట్ వాటర్ చల్లబరిచేంత వరకు మీరు ఆ ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎల్బో బ్రేస్ వేసుకోవాల్సి ఉంటుంది. సో చేతికి, సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో దాన్ని మీరు వేసుకోవాలి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో మీరు అక్కడ నుంచి దాన్ని బై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ మసాజ్. సో మీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో, సో మీరు ఇట్లా పాల్పేట్ చేసి, సో ఆ పెయిన్ ఉన్న రీజన్ని మీరు ఇలా పట్టుకున్న తర్వాత, సో ఆ రీజన్లో ఇలా స్మూత్గా, నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలా స్మూత్గా మీరు చేయాలన్నమాట. అట్లా మీరు ఆ ట్రిగర్, ఆ పాయింట్ రిలీజ్ అయ్యేంత వరకు చేసుకోవాలి. అలా మీరు 20 సెకండ్స్ 30 సెకండ్స్ అలా చేసి కొద్దిగా ఫ్రీ చేసిన తర్వాత మళ్ళీ చేయాలి. అట్లా మీరు ఒక 10 రిపిటేషన్స్ చేస్తే సరిపోతుంది.
మీకు హీట్ థెరపీ తీసుకున్నా, సెల్ఫ్ మసాజ్ చేసుకున్నా, ఇంకా మీకు పెయిన్ తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ క్లినిక్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. సో పెయిన్ ఉంటే మాత్రం చేయకూడదు. ఆ రెండు అంటే హీట్ థెరపీ అలాగే సెల్ఫ్ మసాజ్ చేసిన తర్వాత మీకు పెయిన్ అనేది కంట్రోల్లోకి వస్తే ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజెస్ చేయాలి. రాకపోతే ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాతే ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం వ్రిస్ట్ ఫ్లెక్సర్స్ని స్ట్రెచ్ చేయాలి. సో ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో మీకు నేను సైడ్ వ్యూలో చూపిస్తాను. సో ఇలా పెట్టుకొని ఇంకా ఇలా పెట్టుకొని దీన్ని ఇలా మీరు స్ట్రెచ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ వదిలేయాలి. ఇలా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వ్రిస్ట్ ఎక్స్టెన్సర్. సో ఇలా కిందకి చేశాను కదా, ఇప్పుడు వెనక్కి రివర్స్ చేయాలి ఇట్లా. సో ఇలా రివర్స్ చేసినప్పుడు సేమ్ 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఫ్రీ. సో సేమ్ ఇది కూడా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు బాల్ అంటే బయట మీకు స్మైలీ బాల్ దొరుకుతుంది. సో ఆ బాల్ని మీరు స్క్వీజ్ చేయాలి, అంటే ప్రెస్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రెస్ చేస్తే అంత బాగా మనకి ఈ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది, స్ట్రెంగ్త్ కూడా రావడం జరుగుతుంది. మీ దగ్గర ఏదైనా చిన్న వాటర్ బాటిల్ ఉన్నా లేకపోతే ఇలాంటి 1/2 kg డంబెల్ తీసుకొని సో మీరు ఇలా చేతిలో ఇలా పెట్టుకొని సో ఈ చేతిని ఇలా సుపనేషన్ అండ్ ప్రొనేషన్ చేయాలి. ఇలా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ ఇదే డబ్బెల్తో ఏం చేయాలంటే మన వ్రిస్ట్ని ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ఎక్సర్సైజ్ని చేయాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఎక్సర్సైజెస్ వచ్చేసి కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. పెయిన్ తగ్గితేనే చేయాలి. పెయిన్ ఉంటే దాన్ని చేస్తే మీకు ఇది ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. ఓకే.